Hello everybody, this is Sarath Chandra and you are watching YouTube channel Solve Math with Sarath. సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కొన్ని ఇంపార్టెంట్ యాంగిల్స్ ఈ సంబంధించినటువంటి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఎంత ఉంటాయనే విషయం. సో అవేంటో ఒకసారి చూసేద్దాం. సో దానికోసం ముందుగా మనం ఒక టేబుల్ తీసుకుందాం. సో ఈ టేబుల్ చూసినట్టయితే ఈ టేబుల్లో మనకి హారిజాంటల్గా యాంగిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఆ యాంగిల్స్ ఇంపార్టెంట్ యాంగిల్స్ ఏంటంటే 0 degrees, 30 degrees, 45, 60 అండ్ 90. అలాగే మీరు వెర్టికల్గా చూసినట్టయితే వెర్టికల్గా మనకు 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్ అండ్ కాట్. సో టోటల్గా 6 రేషియోస్. అలాగే యాంగిల్స్ చూసినట్టయితే 5 యాంగిల్స్, 6 5 30 వాల్యూస్ మనం ఈ వీడియోలో ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో దానికోసం మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అప్పటిదాకా ఈ టేబుల్ని మనం ఇలాగే ఉంచుదాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్కి ఒక పెయింట్ వేయాలనుకున్నాడు. సో దీనికోసం అతను ఒక ల్యాడర్ నిచ్చెన సహాయంతో ఈ పెయింట్ వేద్దామని బిల్డింగ్కి ఈ నిచ్చెన వేసుకొని పెయింట్ వేయడం మొదలుపెట్టాడు. ఇందులో మనకి 3 విషయాలు ఉన్నాయి. అవి ఏంటో చూడండి ఒకసారి. సో బిల్డింగ్కి అతను నిచ్చెన ఎంత హైట్ వేసుకున్నాడో అనేటువంటి దాన్ని హైట్ హెచ్ అనుకుందాం మనం. అలాగే మరి ఆ హెచ్ హైట్కి పెయింట్ వేయడం కోసం అతను ఈ ల్యాడర్ని ఎంత డిస్టెన్స్లో వేసుకున్నాడు గ్రౌండ్ మీద అనేటువంటి దాన్ని డి అని అందాం మనం, డిస్టెన్స్. అలాగే మరి ఈ నిచ్చెన వేయాలంటే కొంత యాంగిల్ చేస్తూ వేయాలి గ్రౌండ్కి. సో దాన్ని మనం తేడా అనుకుందాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే బిల్డింగ్ పైభాగం నుంచి పెయింట్ వేయడం జరుగుతుంది. సో బిల్డింగ్ పైభాగాన్ని పెయింట్ వేసినప్పుడు ఈ పెయింటర్ ఏం చేస్తారంటే ఆ బిల్డింగ్కి దగ్గరగా ఆ ల్యాడర్ గ్రౌండ్ మీద బిల్డింగ్కి దగ్గరగా వేసుకొని టాప్ నుంచి పెయింట్ వేయడం మొదలుపెట్టాడు. సో పెయింట్ వేస్తూ నెమ్మదిగా ఏం చేస్తారంటే కిందకు వస్తున్నాడు. సో కిందకు వచ్చేటువంటి క్రమంలో అతను ఏం చేస్తున్నాడంటే ఈ ల్యాడర్ని మూవ్ చేసి గ్రౌండ్ మీద ఇంకా కొద్దిగా వెనక్కి వెళుతున్నాడు. అంటే ఏమవుతుంది, డిస్టెన్స్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, హైట్ తగ్గుతుంది. సో బిల్డింగ్ మీద తక్కువ ఎత్తులో వేయాలనుకున్నప్పుడు ల్యాడర్ నిచ్చెన్ని కొద్ది దూరంగా వేయాలి. సో ఇలా క్రమక్రమంగా ఆ ల్యాడర్ యొక్క డిస్టెన్స్ ఆ గ్రౌండ్ మీద ఆ బిల్డింగ్ నుంచి డిస్టెన్స్ పెరుగుతుంది. అదేవిధంగా ఆ బిల్డింగ్ మీద అతను ఎక్కడైతే వేస్తున్నాడో ఆ హైట్ అనేటువంటిది తగ్గుతుంది. సో క్రమేపీ ఇది ఏమవుతుందంటే అదే టైంలో యాంగిల్ కూడా తగ్గిపోతుంది. సో దగ్గరగా నిచ్చెన వేసినప్పుడు యాంగిల్ ఎక్కువ ఉంటుంది, దూరంగా నిచ్చెన వేసినప్పుడు యాంగిల్ తక్కువ ఉంటుంది. సో క్రమేపీ చివరికి గ్రౌండ్ మీద నుంచుని వేయాల్సి వచ్చినప్పుడు నిచ్చెన పూర్తిగా గ్రౌండ్ మీద పెట్టేసి గ్రౌండ్ మీద నిలబడి అతను పెయింట్ పూర్తి చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ నిచ్చెన్ని గ్రౌండ్ మీద పెట్టేశాడో అప్పుడు ఈ నిచ్చెన గ్రౌండ్తో చేసేటువంటి యాంగిల్ 0 degrees. సో ఎప్పుడైతే 0 degrees అయిందో ఇప్పుడు మీరు గమనించండి. సో ఈ డిస్టెన్స్ గ్రౌండ్ మీద ఉన్న డిస్టెన్స్ ఈ ల్యాడర్ లెంత్ రెండు ఒకటే అవుతాయి. అలాగే హైట్ ఏమైపోయింది, చివరికి గ్రౌండ్ మీద నిలబడి వేస్తున్నాడు కాబట్టి హైట్ 0 అయిపోయింది. ఎప్పుడైతే యాంగిల్ 0 అయిందో అప్పుడు మనకి 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు r, సెకండ్ వన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో గుర్తుపెట్టున్నారు కదా. దీన్ని ఉపయోగించి మనకి 6 రేషియోస్ ఉన్నాయి కదా, 6 రేషియోస్ని రాద్దాం మనం డెఫినేషన్ ప్రకారం. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు y బై r. సో ఇక్కడ ఏమైందంటే y బికమ్ 0. సో దట్ మీన్స్ 0 బై r ఈజ్ 0. కాబట్టి సైన్ 0 degrees వాల్యూ 0 అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ కాస్ 0 degrees. కాస్ 0 మీన్స్ x బై r. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు r అయింది కాబట్టి r బై r దట్ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి కాస్ 0 వాల్యూ 1 అయింది. నెక్స్ట్ tan 0 degrees. సో tan 0 ఈజ్ ఈక్వల్ టు y బై x. సో y వాల్యూ 0 అయింది, x వాల్యూ x అనుకుందాం కాసేపు. సో 0 బై x ఈజ్ 0 కాబట్టి tan 0 వాల్యూ 0. నెక్స్ట్ కొసీకెంట్ వాల్యూ. సో కొసీకెంట్ 0 ఈజ్ ఈక్వల్ టు r బై y. సో r వాల్యూ ఏదైనా పర్వాలేదు, y వాల్యూ 0. సో దట్ మీన్స్ r బై 0. సో 0 తోటి డివిజన్ అనేటువంటిది డిఫైన్ అవ్వలేదు కాబట్టి దాని వాల్యూ నాట్ డిఫైన్డ్ అవుతుంది, కొసీకెంట్ 0 వాల్యూ. నెక్స్ట్ సీకెంట్ 0, r బై x. సో r బై x మీన్స్ xr రెండు ఈక్వల్ అయిపోయినప్పుడు r బై r అవుతుంది, దాని వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ కాట్ 0 degrees. సో కాట్ 0 మీన్స్ x బై y. సో x బై వన్స్ అగైన్ y ఈజ్ ఈక్వల్ టు 0. x బై 0 మీన్స్ 0తో డివైడ్ చేయాలి మనం. ఇది నాట్ డిఫైన్ కాబట్టి కాట్ 0 కూడా నాట్ డిఫైన్ అవుతుంది. సో ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా మనం వరుసగా వేసుకుందాం. సో
0 degrees, sin 0 degrees 0, cos 0 degrees is 1, and tan 0 degrees is 0, and cosecant 0 degrees is not defined, and secant 0 degrees is 1, and cot 0 degrees is not defined. సో ఇలాగా మొత్తం వాల్యూస్ అని వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ బిల్డింగ్ అండ్ పెయింటర్ ఎగ్జాంపుల్ని మళ్ళీ ఇంకోసారి తీసుకుందాం. సో బిల్డింగ్ ఈ పెయింటర్ ఏం చేశాడంటే, సో బిల్డింగ్ వాల్ మొత్తం వేశాడు, ఇంకా రూఫ్ మిగిలిపోయింది. సో రూఫ్ మిగిలిపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఇతను అక్కడికి ఈ ల్యాడర్ అందట్లేదు. సో ఇతను ఏం చేశాడంటే ఇంకొక పర్సన్ని తెచ్చుకుని, సో ఆ పర్సన్ సహాయంతో ఆ బిల్డింగ్కి ప్యారలల్గా దగ్గరగా బిల్డింగ్కి చేర్చి ఈ ల్యాడర్ వేసుకున్నాడు, నిచ్చెన వేసుకుని ఆ రూఫ్ మీద పెయింట్ అనేటువంటిది పూర్తి చేశాడు. ఎప్పుడైతే ఈ ల్యాడర్ ఈ బిల్డింగ్ దగ్గర జరిగిందో అప్పుడు ఆ ల్యాడర్ గ్రౌండ్తో చేసే యాంగిల్ 90 degrees అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే 90 degrees అయిందో ఈ ల్యాడర్ హైట్ బిల్డింగ్ హైట్ రెండు ఒకటే అయిపోయినాయి. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది ఈ కేసులో. మరి ఎక్స్ ఏమైపోయింది, డిస్టెన్స్ బిల్డింగ్ దగ్గరగా జరుగుతూ చివరికి బిల్డింగ్ పక్కకు వెళ్ళిపోయింది, అంటే బిల్డింగ్ వాల్తో సమానంగా వెళ్ళిపోయింది. సో డిస్టెన్స్ ఈజ్ 0, దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. కాబట్టి ఇక్కడ థీటా 90 degrees అయినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు వై అయింది, దట్ మీన్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయింది. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. కాబట్టి ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degreesకి మనం మళ్ళీ వరుసగా సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్ అండ్ కాట్ వాల్యూస్ని రాసుకుందాం మనం. సో సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్. సో వై ఆర్ రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి వై బై ఆర్ మీన్స్ ఆర్ బై ఆర్ అవుతుంది, దాని వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ కాస్ 90 degrees, కాస్ 90 ఈజ్ ఎక్స్ బై ఆర్. సో ఎక్స్ బై ఆర్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అయిపోయింది, 0 బై ఆర్ ఈజ్ 0. నెక్స్ట్ టాన్ 90 degrees. సో టాన్ 90 ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. వన్స్ అగైన్ వై బై ఎక్స్ వాల్యూ 0 అయింది కాబట్టి వై బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్, ఎందుకంటే 0 డినామినేటర్లో ఉండకూడదు, ఉంటే కనుక ఆ డివిజన్ మనం చేయలేం. కాబట్టి 0 ఎక్కడ వచ్చినా సరే డినామినేటర్లో మీరు దాని వాల్యూ నాట్ డిఫైన్డ్గా చెప్పేసుకోవచ్చు. కాబట్టి టాన్ 90 ఈజ్ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ కొసీకెంట్ 90, మీరు కొసీకెంట్ 90 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై వై. సో వన్స్ అగైన్ ఆర్ వై రెండు ఈక్వల్ కాబట్టి ఆర్ బై ఆర్ 1 అవుతుంది. సీకెంట్ 90 ఆర్ బై ఎక్స్, ఎక్స్ 0 అయిపోయింది కాబట్టి ఆర్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. అలాగే కాట్ 90 degrees, కాట్ 90 మీన్స్ ఎక్స్ బై వై. ఇక్కడ వై ఎక్స్ బై వై మీన్స్ 0 బై వై, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా మనం వరుసగా రాసుకుందాం టేబుల్లో, 90కి తినగా రాసుకుందాం మనం. సో 0 degreesకి 90 degreesకి మనం టోటల్ 6 ratios ప్లస్ 6 ratios 12 ratiosని మనం 12 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం మధ్యలో ఉన్నటువంటి 45 degrees యాంగిల్కి సంబంధించి మనం వాల్యూస్ కనుక్కుందాం. దీనికోసం మనం తీసుకుందాం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం ఏబిసి. ఇందులో బి దగ్గర 90 degrees ఉంది, బి దగ్గర 90 degrees ఉంది కాబట్టి ఏసీ అనేటువంటిది హైపోటెన్యూస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ తీసుకున్న ఇంకో విషయం ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఐసోసెలస్. ఐసోసెలస్ అంటే 2 sides ఈక్వల్గా ఉంటాయి. ఎలాగో హైపోటెన్యూస్ అనేటువంటిది లాంగెస్ట్ సైడ్ కాబట్టి మిగిలిన 2 sides ఏబి అండ్ బీసీ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, వాటి వాల్యూస్ మనం కాసేపు ఏ అని అనుకుందాం. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ. మరి హైపోటెన్యూస్ వాల్యూ ఎంత అవుతుంది? సో హైపోటెన్యూస్ వాల్యూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, దట్ మీన్స్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 2a స్క్వేర్ అవుతుంది. సో 2కి రూట్ ఉండదు కాబట్టి రూట్ 2 అవుతుంది, ఏ స్క్వేర్కి రూట్ ఉంటుంది కాబట్టి ఏ అవుతుంది. కాబట్టి ఈ హైపోటెన్యూస్ వాల్యూ మనకి రూట్ 2a అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదొక ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇందులో 2 యాంగిల్స్ 2 acute యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఒక యాంగిల్ 90 అయింది కాబట్టి మిగిలిన 2 యాంగిల్స్ 90 అవ్వాలి, అందులో ఒకటి 45, రెండోది కూడా 45 అవి తీరుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న యాంగిల్ తీసుకుందాం మనం 45 degrees. సో దీనికి ఆపోజిట్ సైడ్ ఏమైంది ఏ అయింది, దీనికి ఎడ్జసెంట్ సైడ్ ఏమైంది ఏ అయింది, హైపోటెన్యూస్ వాల్యూ ఏమైంది రూట్ 2a అయింది. ఇప్పుడు మళ్ళీ మనం వన్స్ అగైన్ సైన్ వాల్యూస్ రాయడం మొదలు పెడదాం. సైన్ కాస్ టాన్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ రాయడం మొదలు పెడదాం. సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్. సో వై మీన్స్ ఇక్కడ మీరు వై అంటే ఆపోజిట్ సైడ్ అనుకోండి, అలాగే ఎడ్జసెంట్ సైడ్ మీన్స్ ఎక్స్ అనుకుందాం కాసేపు. కాబట్టి వై మీన్స్ ఏ, ఆర్ మీన్స్ రూట్ 2a. సో ఏ బై రూట్ 2a, ఏ క్యాన్సిల్ అవుతుంది, 1 బై రూట్ 2 మిగులుతుంది. అలాగే
కాస్ ఏ వాల్యూ కూడా ఎక్స్ బై ఆర్. అలాగే కాస్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్. సో ఎక్స్ కూడా ఏ అయింది, అలాగే వై ఆర్ వాల్యూ √2a. సో వన్స్ అగైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది, 1/√2 మిగులుతుంది. నెక్స్ట్ tan 45 డిగ్రీస్. సో tan 45 మీన్స్ ఆపోజిట్ బై ఎడ్జసెంట్, దట్ మీన్స్ y బై ఎక్స్. కాబట్టి a బై ఏ ఆన్సర్ 1 అవుతుంది. కోసెకంట్ 45 మీన్స్ r బై y. సో ఇక్కడ r వాల్యూ √2a బై a అంటే ఏ క్యాన్సిల్ అవుతుంది, √2 మనకి మిగులుతుంది. నెక్స్ట్ secant 45 డిగ్రీస్. సో secant 45 మీన్స్ r బై ఎక్స్. సో r వాల్యూ √2a, x వాల్యూ కూడా a అవుతుంది ఇక్కడ. కాబట్టి ఏ క్యాన్సిల్ అయిపోతే √2 మిగులుతుంది. నెక్స్ట్ ఫైనల్లీ cot 45 డిగ్రీస్. సో cot 45 ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఎడ్జసెంట్ సైడ్ ఏ అయింది, ఆపోజిట్ సైడ్ కూడా ఏ అవుతుంది. కాబట్టి ఏ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ వాల్యూస్ అన్ని కూడా మనం 45 డిగ్రీస్ దగ్గర వేసేద్దాం. సో ఇంకా మనకి మిగిలిపోయినటువంటి యాంగిల్స్ 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్. సో అది కూడా మనం ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుని చెప్పుకుందాం. సో దీనికోసం మనం ఒక ఈక్వల్ ట్రయాంగిల్ ఏబిసి అనే ఒక ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి ఈక్వల్ ట్రయాంగిల్లో ప్రతి సైడ్ని కూడా మనం ఏ అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ నుంచి బీసీ మీదకి మనం ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేద్దాం, దాన్ని మనం ఏడి అందాం. సో ఇదివరకు చాలా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం మనం. ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్లో మనం డ్రా చేసినటువంటి ఆల్టిట్యూడ్ ఆర్ హైట్ అది మీడియన్గా యాక్ట్ చేస్తుంది, ఆపోజిట్ సైడ్ని 2 ఈక్వల్ సైడ్స్గా డివైడ్ చేస్తుంది. దట్ మీన్స్ బీడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ ఈజ్ ఈక్వల్ టు a/2 అవుతుంది, ఎందుకంటే అది 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం ఇందులో ట్రయాంగిల్ ఏడిబి తీసుకుందాం. సో ఏడిబి ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఏడిబి ట్రయాంగిల్ ఉన్నటువంటి యాంగిల్స్ ఒకసారి చూసినట్టయితే మనకి డి దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది, బి దగ్గర యాంగిల్ 60 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, ఈ యాంగిల్స్ వాల్యూ మనకి 60 డిగ్రీస్ అవుతుంది, ఎందుకంటే అదొక ఈక్వల్ ట్రయాంగిల్లో యాంగిల్స్ కాబట్టి. బి దగ్గర 60 ఉంటుంది. సో బి దగ్గర 60 ఉంది, డి దగ్గర 90 ఉంది, టోటల్ 150. ఇకపోతే మిగిలింది ఏ దగ్గర 30 డిగ్రీస్ యాంగిల్ మిగులుతుంది. కాబట్టి మనకు కావాల్సిన 60 డిగ్రీస్ యాంగిల్, 30 డిగ్రీస్ యాంగిల్ మనకి ట్రయాంగిల్ ఏడిబిలో దొరికేస్తుంది మనకి. కాబట్టి ట్రయాంగిల్ ఏడిబిని మనం బాగా స్టడీ చేసినట్టయితే మన 30 డిగ్రీస్ వాల్యూస్ని అలాగే 60 డిగ్రీస్ వాల్యూస్ని మనం ఈజీగా చెప్పొచ్చు. సో చూద్దాం. ఇందులో మనకి ఆల్టిట్యూడ్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ గివెన్ బై √3/2a. ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పుకున్నాం, ఒక 2 ప్రాబ్లమ్స్ కూడా మనం వీటిని యూజ్ చేసాం. కాబట్టి ఇందులో మనకి ఏడి వాల్యూ √3/2a అవుతుంది అండ్ బీడీ వాల్యూ a/2 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి 60 డిగ్రీస్ యాంగిల్ దృష్ట్యా చూద్దాం మనం. సో 60 డిగ్రీస్ యాంగిల్కి ఏడి ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది, బీడీ ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. కాబట్టి మనం వాల్యూస్ రాసుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు √3/2a, x ఈజ్ ఈక్వల్ టు a/2. సో మనం వాల్యూస్ రాసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు √3/2a అండ్ x ఈజ్ ఈక్వల్ టు a/2. మరి r వాల్యూ ఎంత? r వాల్యూ ఇక్కడ మనకి సైడ్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ అవుతుంది, r వాల్యూ a అవుతుంది. ఇప్పుడు మనం వరుసగా ఈ వాల్యూస్ని చెక్ చేద్దాం మనం. ఇప్పుడు మనం వరుసగా ఈ టోటల్ 6 రేషియోస్ వాల్యూస్ ఎంత ఉంటాయో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో అందులో ఫస్ట్ వన్ ఈజ్ sin 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు y/r. ఇక్కడ y వాల్యూ √3/2a బై r వాల్యూ a క్యాన్సిల్ అయితే √3/2 మిగులుతుంది. నెక్స్ట్ cos 60 డిగ్రీస్. సో cos 60 మీన్స్ x/r, దట్ మీన్స్ adjacent side బై hypotenuse. సో a/2 బై a క్యాన్సిల్ అయితే మనకి 1/2 మిగులుతుంది. నెక్స్ట్ tan 60 డిగ్రీస్. సో tan 60 డిగ్రీస్ మీన్స్ ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. కాబట్టి ఆపోజిట్ సైడ్ √3/2a అవుతుంది బై adjacent సైడ్ a/2 అవుతుంది. ఏ క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, మనకి మిగిలిపోయేది √3. కాబట్టి tan 60 ఈజ్ ఈక్వల్ టు √3. నెక్స్ట్ కోసెకంట్ 60. సో ఇన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం మనం. సో సైన్కి రెసిప్రోకల్ కోసెకంట్ అవుతుంది, కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ అవుతుంది, ట్యాన్కి రెసిప్రోకల్ కాట్ అవుతున్న విషయం మనకు తెలిసిన విషయమే. కాబట్టి మనకు ఆల్రెడీ సైన్, కాస్, ట్యాన్ వాల్యూస్ మనకు వచ్చినాయి కాబట్టి కోసెకంట్, సీకెంట్, కాట్ వాల్యూస్ మనం ఈజీగా రాయొచ్చు. సో అవేంటి చూద్దాం మనం. సో కోసెకంట్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు మనకి సైన్ 60 ఎంత వచ్చింది, √3/2 వచ్చింది, కాబట్టి ఇది 2/√3 అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ 60 ఈజ్ ఈక్వల్ టు, సో సీకెంట్ 60 అనేది కాస్ 60కి రెసిప్రోకల్, కాబట్టి కాస్ 60 ఎంత వచ్చింది, 1/2. సో దానికి రెసిప్రోకల్ 2 అవుతుంది, కాబట్టి సీకెంట్ 60 2 అవుతుంది. నెక్స్ట్ కాట్ 60 డిగ్రీస్. సో tan 60కి రెసిప్రోకల్ అవుతుంది, tan 60 ఈజ్ ఈక్వల్ టు √3
కాబట్టి cot 60 ఈజ్ ఈక్వల్ టు 1/√3 అవుతుంది, ఎందుకంటే √3కి 1/√3 రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 60 డిగ్రీస్ వాల్యూస్ అని మనం వరుసగా వేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఫైనల్లీ 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ యాంగిల్ మనం ఇదే ట్రయాంగిల్లో ఏడిబి ట్రయాంగిల్లోనే ఏ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ 30 డిగ్రీస్ అని చెప్పుకున్నాం మనం. సో ఇప్పుడు మనం ఈ 30 డిగ్రీస్ని బట్టి ఆపోజిట్ సైడ్ని ఎడ్జసెంట్ సైడ్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 30 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే బీడీ అవుతుంది, అది a/2 అవుతుంది. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ y అనుకుంటున్నాం కాబట్టి మనం y ఈజ్ ఈక్వల్ టు a/2 అవుతుంది. అలాగే ఎడ్జసెంట్ సైడ్ అనేది AD అవుతుంది. సో దాని వాల్యూ √3/2a, కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు √3/2a అవుతుంది. ఇంకా హైపోటెన్యూస్ వాల్యూ ఎప్పటిలాగానే a. మళ్ళీ వన్స్ అగైన్ సైన్ కాస్ టాన్ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. దాన్ని బట్టి కాస్, సీకెంట్, కొసీకెంట్, సీకెంట్ అండ్ కాట్ వాల్యూస్ మనం రెసిప్రోకల్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ సైన్ 30 డిగ్రీస్. సో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, దట్ మీన్స్ y/r. ఇక్కడ y వాల్యూ a/2 బై r వాల్యూ a. సో ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది 1/2. నెక్స్ట్ కాస్ 30 డిగ్రీస్. సో కాస్ ఈజ్ ఈక్వల్ టు x/r, దట్ మీన్స్ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాబట్టి ఇక్కడ మనకి ఎడ్జసెంట్ సైడ్ √3/2a అయింది, హైపోటెన్యూస్ వాల్యూ a అయింది. ఏ క్యాన్సిల్ అయితే √3/2 అవుతుంది. నెక్స్ట్ tan 30 డిగ్రీస్. సో tan 30 మీన్స్ ఆపోజిట్ బై ఎడ్జసెంట్, కాబట్టి tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ మనకి y/x, కాబట్టి y వాల్యూ a/2 అండ్ x వాల్యూ √3/2a. సో 2 క్యాన్సిల్ అవుతుంది, ఏ క్యాన్సిల్ అవుతుంది, మనకి మిగిలిపోయేది 1/√3. సో వీటిని మనం వరుసగా రెసిప్రోకల్స్ రాసుకుంటే కొసీకెంట్ 30 వాల్యూ 2 అవుతుంది, సీకెంట్ 30 వాల్యూ 2/√3 అవుతుంది, కాట్ 30 వాల్యూ √3 అవుతుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం 30 డిగ్రీస్ యాంగిల్స్ మనం రాసుకుందాం, 30 డిగ్రీస్ రేషియోస్లో రాసుకుందాం. సో ఇవి మొత్తంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ యాంగిల్స్ 0, 30, 45, 60 అండ్ 90 వీటికి సంబంధించినటువంటి ట్రిగనామెట్రిక్ రేషియోస్. సో వీటిని గుర్తుపెట్టుకోవడం, సో టోటల్ 30 వాల్యూస్ ఉన్నాయి. 30 వాల్యూస్ని గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టం. సో అయితే మీరు ఒక చిన్న విషయం చేయగలిగితే చాలా చిన్న ఎఫర్ట్. ఈ మొత్తం 30 వాల్యూస్లో మీరు 6 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మిగిలిన 24 వాల్యూస్ని మీరు చాలా ఈజీగా రాయొచ్చు టేబుల్. సో అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ దాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా చదవండి. సో ఫస్ట్ ఏంటది? సో సైన్ వాల్యూస్ మీరు వరుసగా చదువుకోండి. 0, 1/2, 1/√2, √3/2 అండ్ 1. సరే, ఇది కూడా చదవడం మాకు కష్టం. ఇంకేదైనా సులువుగా ఉందా మార్గం అంటే అది కూడా చెప్తాను మీకు. సో మీరేం చేస్తారంటే ఇచ్చిన నెంబర్స్ ఒకసారి నేను చెప్పే నెంబర్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. √0/4, √1/4, √2/4, √3/4, √4/4. వీటి వాల్యూస్ ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీయే మనకి. వీటి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే అవే మనకి ఫస్ట్ సైన్ వాల్యూస్ అవుతాయి. సో 0/4 మీన్స్ 0, కాబట్టి √0 is 0. సో √1/4, సో 1కి √1 అవుతుంది, 4కి √2 అవుతుంది, కాబట్టి 1/2 ఆ సెకండ్ వాల్యూ. నెక్స్ట్ √2/4, 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో లోపల 1/2 ఉంది. సో √1 is 1 అండ్ 2కి రూట్ లేదు కాబట్టి √2 అవుతుంది. నెక్స్ట్ √3/4, 3కి రూట్ లేదు కాబట్టి √3 అవుతుంది, 4కి రూట్ ఉంది కాబట్టి 2 అవుతుంది, కాబట్టి √3/2 అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ వన్ ఈజ్ √4/4, 4 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి √1 is 1. కాబట్టి ఫస్ట్ సైన్ వాల్యూస్ అన్ని మనకి వచ్చినాయి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే వీటిని రివర్స్ చేసి రాసుకుంటే కాస్ వాల్యూస్ వస్తాయి. సో చూడండి ఒకసారి, 1, √3/2, 1/√2, 1/2 అండ్ 0. కాబట్టి కాస్ వాల్యూస్ కూడా వచ్చేసాయి మనకి. నెక్స్ట్ ట్యాన్ వాల్యూస్. సో ట్యాన్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? మీకు ఒకసారి చెప్పాను నేను, ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా అనే ఒక ఫార్ములా చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే sin 0 బై కాస్ 0 చేస్తే మనకి tan 0 వస్తుంది. సో sin 0 is 0, cos 0 is 1. సో 0/1 is 0. నెక్స్ట్ 30 కావాలి మనకి, tan 30, sin 30 బై కాస్ 30. sin 30 1/2, cos 30 is √3/2. కాబట్టి 2 క్యాన్సిల్ అయితే 1/√3 మిగులుతుంది. నెక్స్ట్ tan 45 కావాలి మనకి, sin 45 బై కాస్ 45 చేయండి, 1/√2 బై 1/√2 1 అవుతుంది. నెక్స్ట్ tan 60 కావాలి మనకి, tan 60 కావాలంటే sin 60 బై కాస్ 60 చేయాలి. సో sin 60 √3/2, cos 60 is 1/2. 2 క్యాన్సిల్ అయితే మనకు మిగిలేది √3. నెక్స్ట్ tan 90 కావాలి, sin 90 బై కాస్ 90. సో sin 90 1, cos 90 0. సో 1/0 is not defined.
కాబట్టి సైన్ కాస్ tan వచ్చిన తర్వాత వీటి రెసిప్రోకల్స్ తీసుకుంటే మనకు వరుసగా మిగిలిన 3 రేషియో సంబంధించినటువంటి 3 × 5 15 వాల్యూస్ మనకి వచ్చేస్తాయి. కాబట్టి మొత్తం అంతటికి మూలం ఎక్కడ ఉందంటే ఒక్క సైన్ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకుంటే వాటిని బట్టి కాస్ వచ్చేస్తాయి. వాటిని రివర్స్ ఆర్డర్ రాసుకుంటే సైన్ని కాస్ని డివైడ్ చేస్తే tan వస్తుంది. ఈ మొత్తం మూడింటికి రెసిప్రోకల్స్ తీసుకుంటే వరుసగా కొసీకెంట్, సీకెంట్ అండ్ కాట్ వాల్యూస్ వస్తాయి. సో ఈరోజు వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, చెప్పిన విషయాలు మీకు అర్థమై అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుని దానిటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.